హాయ్ అండి. వెల్కమ్ టు ఏ బ్లాగ్స్ అండ్ కిచెన్స్. 2 మినిట్స్లో ఈజీగా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ స్వీట్ కార్న్ వడలు అయితే ఈరోజు మీకు చెప్పేస్తున్నాను. ముందుగా 2 స్వీట్ కార్న్స్ అయితే తీసుకొని ఇలా ఒలిచి పెట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సర్ జారులో ఇవి వేసుకొని కచ్చాబచ్చాగా అయితే మిక్సీ కొట్టుకోవాలి. వాటర్ అనేది అసలు యాడ్ చేయకండి, కచ్చాబచ్చాగానే చేసుకోండి. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి అయితే తీసుకొని కొద్దిగా పసుపు, అలాగే రుచికి సరిపడా సాల్ట్, కొత్తిమీర చిన్నగా తరుక్కున్నది వేసుకుంటే బాగుంటుందండి. నేను లేక కరివేపాకు అయితే వేసుకున్నాను. 2 పచ్చిమిర్చి కూడా చిన్నగా తరుక్కున్నవి, అలాగే 1 ఇంచు అల్లం ముక్క చిన్నగా తరుక్కున్న ముక్కలు అయితే వేసుకోవాలి. ఇప్పుడు మిరియాల పౌడర్ అయితే 1 స్పూన్ వేసుకుంటున్నాను. తర్వాత బియ్యం పిండి ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకోవాలి. శనగపిండి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకొని, దీంట్లో మీకు నచ్చితే క్యారెట్ తురుము వేసుకోండి, లేదంటే లేదు. మీకు బియ్యపిండి కనుక ఇది మిశ్రమం పలచగా ఉంటే కొంచెం బియ్యపిండి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా మన చేతికి వచ్చేలాగా చక్కగా వడ కింద వచ్చేస్తుంది. దీన్ని కాగుతున్న నూనెలో అయితే వేసుకొని మంచి గోల్డెన్ కలర్లో వేయించుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ వేగిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని టమాటా కెచప్తో కానీ లేదా అల్లం చట్నీతో కానీ తీసుకుంటే చాలా టేస్ట్ అయితే ఉంటాయండి. మీ పిల్లలు స్కూల్ నుంచి రాగానే ఇలా వేడివేడిగా 2 మినిట్స్లో రెడీ చేసిస్తే మొత్తం ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారు. చాలా టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.